ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో ఇంధన నిల్వలను జాగ్రత్తగా వినియోగించుకోవడం, ఆర్థిక పరంగా రిస్క్ తగ్గించుకోవడం కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ బంకులకు ఇచ్చే క్రెడిట్ సదుపాయాలను నిలిపివేశాయి. హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ కంపెనీలు 5 రోజుల రీవాల్వింగ్ క్రెడిట్ విధానాన్ని రద్దు చేశాయి. గతంలో చమురు సంస్థలు డీలర్లకు 3 రకాలుగా చెల్లింపు సౌకర్యాలు అందించేవి. డ్రాప్ ఆన్ డెలివరీ అంటే రోజంతా అమ్మిన ఇంధనానికి సాయంత్రం చెల్లింపు చేయడం. రెండోది రీవాల్వింగ్ క్రెడిట్. ఈ విధానంలో తీసుకున్న ఇంధనానికి 3 నుంచి 5 రోజుల్లో చెల్లించడం. ఇక మూడోది ఎలక్ట్రానిక్ డీలర్స్ ఫైనాన్స్. దీంట్లో బ్యాంక్ గ్యారంటీ ఆధారంగా 15 నుంచి 30 రోజుల వరకు క్రెడిట్ పొందడం. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు క్రెడిట్ సదుపాయాన్ని నిలిపివేశాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ కొరత లేదంటున్నారు అధికారులు. ఆయిల్ కంపెనీల దగ్గర తగినన్ని నిల్వలున్నాయని చెప్తున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందన్న భయంతో బంకులకు జనం పరుగులు తీస్తున్నారు. దేశమంతటా ఇదే సిచ్యువేషన్. కేంద్ర, రాష్ట్ర అధికారులు కొరత లేదని చెప్తున్నా జనం ప్యానిక్తో పెట్రోల్ కోసం క్యూలు కడుతున్నారు. అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ డీలర్లకు క్రెడిట్ సదుపాయాన్ని రద్దు చేయడంతో కాస్త ఇబ్బంది ఏర్పడి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుత ఇబ్బంది ఆర్థిక లావాదేవీల కారణంగా వచ్చిందేనని, ఇది తాత్కాలికమేనని అంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో బాకీలు వసూలు చేసుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయనే వాదనలు కూడా ఉన్నాయి. వాహనదారులు ఆందోళనకు గురి కాకుండా అవసరానికి సరిపడా మాత్రమే ఇంధనం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో ఇంధన నిల్వలను జాగ్రత్తగా వినియోగించుకోవడం, ఆర్థిక పరంగా రిస్క్ తగ్గించుకోవడం కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ బంకులకు ఇచ్చే క్రెడిట్ సదుపాయాలను నిలిపివేశాయి. హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ కంపెనీలు 5 రోజుల రీవాల్వింగ్ క్రెడిట్ విధానాన్ని రద్దు చేశాయి. గతంలో చమురు సంస్థలు డీలర్లకు 3 రకాలుగా చెల్లింపు సౌకర్యాలు అందించేవి. డ్రాఫ్ట్ ఆన్ డెలివరీ అంటే రోజంతా అమ్మిన ఇంధనానికి సాయంత్రం చెల్లింపు చేయడం. రెండోది రీవాల్వింగ్ క్రెడిట్. ఈ విధానంలో తీసుకున్న ఇంధనానికి 3 నుంచి 5 రోజుల్లో చెల్లించడం. ఇక మూడోది ఎలక్ట్రానిక్ డీలర్స్ ఫైనాన్స్. దీంట్లో బ్యాంక్ గ్యారంటీ ఆధారంగా 15 నుంచి 30 రోజుల వరకు క్రెడిట్ పొందడం. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు క్రెడిట్ సదుపాయాన్ని నిలిపివేశాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ కొరత లేదంటున్నారు అధికారులు. ఆయిల్ కంపెనీల దగ్గర తగినన్ని నిల్వలున్నాయని చెప్తున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందన్న భయంతో బంకులకు క్యూ కడుతున్నారు ప్రజలు. దేశమంతటా ఇదే సిచ్యువేషన్. కేంద్ర, రాష్ట్ర అధికారులు కొరత లేదని చెప్తున్నా జనం ప్యానిక్తో పెట్రోల్ కోసం పరుగులు తీస్తున్నారు. అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ డీలర్లకు క్రెడిట్ సదుపాయాన్ని రద్దు చేయడంతో కాస్త ఇబ్బంది ఏర్పడి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుత ఇబ్బంది ఆర్థిక లావాదేవీల కారణంగా వచ్చిందేనని, ఇది తాత్కాలికమేనని అంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో బాకీలు వసూలు చేసుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయనే వాదనలు కూడా ఉన్నాయి. వాహనదారులు ఆందోళనకు గురి కాకుండా అవసరానికి సరిపడా మాత్రమే ఇంధనం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, అసలు క్రెడిట్ ఇష్యూతోనే ఇదంతా జరుగుతుందని అంటున్నారు. ఏంటి మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే? ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ఒకసారిగా పెట్రోల్ బంకులు క్రెడిట్ ఎత్తివేయడంతో పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. 10 రోజుల నుంచి ఆయిల్ కంపెనీలు గతంలో ఉన్న పద్ధతిని కాకుండా కొత్త నిబంధనలు తెర మీద తీసుకొచ్చాయి. దానివల్ల పెట్రోల్ కొరత ఏర్పడుతుందంటూ పెట్రోల్ డీలర్ సంఘం అధ్యక్షులు, డీలర్స్ అందరూ కూడా గతంలో అంటే ఇరాన్ యుద్ధం కంటే ముందు ఉన్న పరిస్థితులకు ఒక్కసారిగా 10 రోజుల నుంచి కొత్త నిబంధనలు ఆయిల్ కంపెనీలు తెర మీద తీసుకొచ్చాయి. వెంటనే పెట్రోల్ కావాలంటే దాదాపు 10 రోజుల నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిబంధన తెర మీద తీసుకొస్తున్నారు. ఈ రోజు వచ్చేసరికి ఈ రోజు పెట్రోల్ కావాలంటే, లోడ్ కావాలంటే ఒక రోజు ముందు అడ్వాన్స్ చెల్లిస్తేనే పెట్రోల్ అందజేస్తామని ఆయిల్ కంపెనీలు కొత్త నిబంధన తీసుకొచ్చి నిన్నటి వరకు 2 గంటల ముందు అమౌంట్ చెల్లించాలని ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీలర్లకు కొత్త నిబంధన పెట్టారు. ఇక అంతకంటే ముందు మాత్రం దాదాపు గతంలో ఎట్లా ఉండేదంటే చిన్న పెట్రోల్ బంకులకి దాదాపు 50 నుంచి 60 లక్షల వరకు క్రెడిట్ ఉండేది. పెద్ద పెట్రోల్ బంకులు అంటే ఎక్కువగా సేల్ అయ్యే పెట్రోల్ బంకులకు దాదాపు ₹1,00,00,000 వరకు క్రెడిట్ లిమిట్ ఉండేది. దాని ద్వారా ఈజీగా బిజినెస్ నడిచేది, పెట్రోల్ ఇబ్బంది ఉండకపోయేది. కానీ
ఈ యుద్ధం నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు కొత్త నిబంధన తెచ్చాయి. ఈ నిన్న మొన్నటి వరకు 2 గంటల ముందు అమౌంట్ చెల్లించాలి, లేదంటే ముందుగానే అమౌంట్ చెల్లించాలి. ఇప్పుడు ఒక్కరోజు ముందు పెట్రోల్ కావాలంటే ఒకరోజు ముందు అమౌంట్ చెల్లిస్తేనే పెట్రోల్ బంక్లోకి వస్తుంది. ఇక మరో నిబంధన విషయానికి వస్తే ఆయిల్ కొంటేనే పెట్రోల్ ఇస్తాం, ఆయిల్ కొనకపోతే పెట్రోల్ ఇవ్వడం మరో నిబంధన కూడా తెర మీద తీసుకొచ్చారు. ఇక దీంతో పాటు గత ఏడాది మార్చి కోట ఈ ఏడాది మార్చి కోటతో పోలుస్తూ మీ కోట అయిపోయింది, ఇక పెట్రోల్ ఇవ్వలేము అని ఆయిల్ కంపెనీలు కొత్త నిబంధనలు పెట్టడంతో పెట్రోల్ కొరత ఏర్పడింది. దీనికి తోడు ప్రజలంతా కూడా ప్యానిక్లో ఉన్నారు. అడ్వాన్స్గా పెట్రోల్ని కొనుక్కోవాలనే ఒక తొందరలో అందరూ బంకులకు రావడం వల్ల ఒకేసారి పెట్రోల్ బంకులో ఉన్న పెట్రోల్ అంతా ఖాళీ అవుతుంది. వెంటనే లోడ్ రాలేని పరిస్థితి. అప్పటికప్పుడే అమౌంట్ కడితే కానీ ఒకరోజు ముందుగా అమౌంట్ కడితే కానీ పెట్రోల్ ఆయిల్ కంపెనీలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి దాని ద్వారా పెట్రోల్ బంకులో ఎంటీ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయిల్ కంపెనీలు ఇలాంటి సమయంలో సహకరించాలి. ప్రజలంతా కూడా ప్యానిక్లో ఉన్నారు కాబట్టి ముందుగా అడ్వాన్స్గా పెట్రోల్ కొంటున్నారు, అవసరం లేకున్నా ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే బాటిల్స్ టిన్లలో పెట్రోల్ ముందస్తు జాగ్రత్తగా కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారిగా పెట్రోల్ బంకులంతా ఖాళీ అవుతున్నాయి. ఆయిల్ కంపెనీలు కొత్త నిబంధనలు తెర మీద తీసుకురావడం వల్లే ఇలాంటి ఇబ్బంది అవుతుందని పెట్రోల్ డీలర్ సంఘం నేతలు వారంతా కూడా ఈరోజు మరోసారి సమావేశం నిర్వహిస్తున్న ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడితే కానీ ఈ పరిస్థితి సద్దుమరిగే పరిస్థితి లేదు. ప్రజలు అనవసరంగా ప్యానిక్. హైదరాబాద్కి దాదాపు 50 నుంచి 60 రోజులు సరిపడే పెట్రోల్ హైదరాబాద్లో నిల్వలు ఉంటాయి. నేరుగా వైజాగ్ నుంచి హైదరాబాద్కి పైప్ లైన్ ద్వారా పెట్రోల్ వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు ఉంది. కానీ ఆయిల్ కంపెనీలు తమకు సహకరించడం లేదు. ఒకేసారి ఒకరోజు ముందుగా పెట్రోల్ కోసం డబ్బులు కడితే కానీ పెట్రోల్ ట్యాంకును పంపించే పరిస్థితి లేదు. కాబట్టి పెట్రోల్కి కోసం ప్రజలంతా కూడా వాహనదారులు ఒకేసారి పెట్రోల్ బంక్ నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా పెట్రోల్ బంకులో వేలాదిగా పెట్రోల్ నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒకసారిగా పెట్రోల్ బంక్ ఖాళీ అవుతుంది, వెంటనే లోడు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఆయిల్ కంపెనీలకు పాత నిబంధనలే క్రెడిట్ లిమిట్ కొనసాగిస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎంతమంది ఎవరికి ఎంత పెట్రోల్ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో దాదాపు 50 నుంచి 60 రోజులకు సరిపడే పెట్రోల్ ఉంది. వైజాగ్ నుంచి పైప్ లైన్ ద్వారా వస్తుంది. కాబట్టి ఎలాంటి పెట్రోల్ కొరత లేదని డీలర్ సంఘం నేతలు చెబుతున్నారు. కానీ కావాలని ఆయిల్ కంపెనీలు ఈ యుద్ధం నేపథ్యంలో చేస్తున్న కొత్త నిబంధనలతో ఇలాంటి కొరత వస్తుందని ఆయిల్ డీలర్ సంఘం అధ్యక్షులు అమరేందర్ రెడ్డి లేదంటే డీలర్ నేతలంతా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తారని చెప్పొచ్చు.